లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేలు గారు 1956వ సంవత్సరం అక్టోబర్ 20వ తేదీన చేసిన ప్రసంగము. ఒక మనిషి క్రీస్తులో ఉన్నప్పుడు నశించుచున్న ఆత్మల కొరకైన సందేశము కొరకు అతడు ప్రార్థిస్తాడు. పరిశుద్ధ జీవితం కొరకు మరియు దేవుని చిత్తానుసారమైన జీవితం కొరకు నేను దేవుణ్ణి అడిగాను. ఆత్మయే ఆ విధమైన విషయాల కొరకు అడిగేటట్లుగా నిన్ను చేయును. ఈ లోకములోని మరి దేనిని ఎన్నడూ నేను అడగలేదు. నీవు పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తిత్వము కలవానిగా ఉండవలసి ఉన్నావు. నిన్ను నీవు లోక సంబంధమైన సంభాషణలకు అప్పగించుకొనవద్దు. ఒక గొప్ప ఉద్దేశం కొరకు నీవు ప్రత్యేకించబడ్డావు. దేవుని సందేశము ప్రజలకు తెచ్చినప్పుడు నీవు ఆనందిస్తావు. నీవు శారీరకంగా బలహీనునిగా కావచ్చు గాని నీవు ఆత్మీయంగా బలంగా ఎదుగుచూ ఉంటావు. నిత్యమైన విషయాల మీద మనస్సు నిలుపుకున్న మనిషి లోకములో గుర్తింపు కలిగిన వానిగా అవుతాడు. జాన్ బన్యన్ చెరసాల్లో పెట్టబడ్డాడు. అతని కుటుంబము పేదరికములో ఉన్నది మరియు అతని సహాయాన్ని ఆశించు ఒక అంధురాలైన కుమార్తె ఉన్నది. అయితే నిత్యమైన విషయాల కొరకు అతడు శ్రమపడ్డాడు. నిత్యమైన విషయాల కొరకు అతడు ఎంత గొప్ప అవగాహన కలిగి ఉన్నాడు. అతని పుస్తకము యాత్రికుని ప్రయాణంలో మనము దానినే చదువుతాము. అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్యమైన శరీరం నందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగించబడుచున్నాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7 నుండి 11 వరకు. మేము యేసు కొరకు మరణమునకు అప్పగింపబడిన వారముగా మాలో దేవుని యొక్క శక్తి ప్రత్యక్షపరచబడుచున్నది. ఆత్మీయంగా ఉజ్జీవింపబడుటను గూర్చిన మర్మాన్ని పరిశుద్ధుడైన పౌలు అర్థం చేసుకున్నాడు. నీ వ్యతిరేకతలు, ద్వేషము మరియు పగ నీ నుండి తీసివేయబడి ప్రేమ, సానుభూతి మరియు దాతృత్వములతో నీవు నింపబడతావు. భూమి మీదనున్న అత్యంత ధనవంతుని కంటే ఎక్కువ ధనవంతునిగా నీవు ఉంటావు. ఐశ్వర్యం కొరకు నీవు జాగ్రత్త కలిగి ఉండవు. అది ఒక భారమని నీకు తెలియను. నీ కన్నులు కిందున్న పదార్థ విషయముల మీద ఉండవు. నీవు పైన ఉన్నదాన్ని వెదుకుచున్నావు. మనము బోధించినప్పుడు ఎంత మాత్రము భయము లేని వారమై ఉండవలసి ఉన్నాము. భయము విశ్వాసముగా మారవలసి ఉన్నది. నీ తొందరపాటు సహనంగా మారవలసి ఉన్నది. ప్రజలు చెప్పుదాన్ని పట్టించుకొనవద్దు. దేవుని ఎడల నమ్మకంగా ఉండుము. నీ ప్రార్థన జీవితము నీ కొరకు మరియు నీవు ప్రేమించు వారి కొరకు దీవెనకరముగా ఉండును. నీ ప్రార్థనా జీవితపు స్థాయి ఏమై ఉన్నది? ప్రతిదీ దాని మీదే ఆధారపడి ఉన్నది. క్రీస్తు యొక్క నిజ జీవితము మనలో ప్రదర్శించబడవలసి ఉన్నది.